మళ్ళా బాధ ఏంటంటే వాడు పోతున్నాడు పైకి అని. పోతాడు మరి, వాడు మాట విన్నాడేమో పోతున్నాడు. నువ్వు మాట్లాడే పెద్దోనివయ్యా, నువ్వు మాట్లాడేవానివి, నువ్వు అధిక ప్రసంగివి నువ్వు. అందుకే నీ విధానం ఆ రీతిగా ఉంది. ప్రభు అందుకే మాట్లాడుతున్నాడు, మాట వింటే నువ్వు బలంగా ఉంటావు. రెండవ లాభం ఏంటంటే మాట వింటే ప్రయాసంతా దేవుడు తొలగిస్తాడు. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సరే, ఇంతవరకు అయిపోయింది. ఇంతవరకు నా సొంత ఆలోచన, నాకున్న అనుభవాలు, నాకున్న ఏమంటారు ఎక్స్పీరియన్సెస్, లేకపోతే నాకున్నవి టాలెంట్స్, నాకున్న వాటన్నిటిపైన నేను ప్రయాసపడ్డాను. ప్రయాసతోనే ఏదో గొప్పని కావాలనుకున్నాను, ఏదో సాధించాలనుకున్నాను, ఏదో చేయాలనుకున్నాను. అయితే అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నుంచి ఆయన మాట చొప్పున, ఆమేన్, ఆయన మాట చొప్పున వాళ్ళు వల వేశారు, నేను ఆయన మాట చొప్పున నేను అడుగులు వేస్తానని చెప్పు. నువ్వు ఆయన మాట చొప్పున అడుగులు వేయడం ప్రారంభిస్తే ఏం జరిగిందంటమ్మా అక్కడ? వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఏం చేశారంట? ఇంకొకసారి, వాళ్ళు అలాగు చేసి అని చెప్పండి అందరూ. అంటే వాళ్ళు అలాగు చేశారంటే ఏం చేశారు వాళ్ళు? అలాగూ యేసయ్య మాట విన్నారు. యేసయ్య మాట వినడమే అలాగు చేయడం. ఆమేన్. విన్నందుకు ఏమైనది? విస్తారమైన చేపలు. ఎంత విస్తారమైన చేపలు అంటే సీమోను పేతురు యొక్క దోణి చేపలతో ఇట్లా అవుతుందంట. అనండి ఒకసారి ఇట్లా. మీరు కూడా, మీ దోణి కూడా కావాలా ఇట్లా? ఇప్పుడు ఎట్లుందంటే మీ దోణి ఇట్లనే కదా, విస్తారమైన దాంతో కదా, అన్ని ఇంకా ఫుల్గా ఎన్ని చేపలు అంటే అబ్బా. హల్లెలూయా, ఆమేన్. పేతురు నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అని వల అట్లా ఇసిరింటాడు. ఇసిరగానే ఈ చేపలు అక్కడ సముద్రంలో ఎక్కడెక్కడో తిరిగి పిక్నిక్ చేసుకుంటా ఉంటాయి, ఎక్కడెక్కడికో పోయింటాయి. ఆమేన్, దేవునికి స్తోత్రం. వల వెయ్యి అని ప్రభు చెప్పాడు చూడు. ఆ మాట వాటికి నిబడి ఉంటుంది. ఏదో ప్రభు మనని ఈలగొట్టి పిలుస్తున్నట్టున్నాడే. ఆ మాట వాటికి ఈలాగా ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుక్క పిల్లని చూసి మనం ఏమంటాం? అంటే వస్తాయి కదా కుక్క పిల్లలు. ఓహో, మీరు అట్లా అన్నారేమో, జు కదా. ఇంట్లో పెంచుకునేదే ఈలలు కొడితే వస్తాయి. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వలవెయ్యి అని చెప్పినప్పుడు ఈ వీటికి అట్లా వినిపించింటది, ఈల కొట్టినట్టుంటాడు ప్రభు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నవన్నీ కూడా ఓ శతరబర, హల్లెలూయా. ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా జిగు. హల్లెలూయా, హల్లెలూయా. అవి మాట్లాడుకుంటే లోపల. దేవునికి స్తోత్రం. ఎక్కడ పోతున్నావు? ఇంత స్పీడ్గా పోతున్నావు అంటే, నేను పోతున్నాను సీమోను పేతురు వలలో పోతున్నాను. సీమోను పేతురు వలలో, ఎందుకంటే వలలో పోయి పడమని ప్రభు సెలవిచ్చాడు కాబట్టి నేను వెళ్తున్నాను అని ఎక్కడెక్కడివన్నీ వచ్చి పడ్డాయి. దేనే వాళ్ళ చెప్పడ పాడికంటే అదే. హల్లెలూయా. మాట వింటే ఏముంది చూడండి. మాట ఉంటే మసాలా గీసాల పర్ఫెక్ట్, కారం ఉప్పు సరిపోతుంది. లేకపోతే కారం ఎక్కువ అవుతుంది, మసాలా తక్కువ అవుతుంది, ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. ఏమేన్. సో ఇప్పుడు అన్ని కలుసుకున్నాయి. వాళ్ళు లాగుతున్నారు వేస్తుంటే ఇంకా మామూలుగా లేదు. ఎట్లుంది దోణెలన్నీ కూడా? వాళ్ళ పేతురు దోణి, సీమోను దోణి అని అవుతా ఉంటే ఇక మాట్లాడుకునేంత టైం కూడా లేదంటే. ఆశీర్వాదాలు ఎట్లున్నాయి చూడండి. వీళ్ళే మాట ఏంటి ఎట్లుంటాయి ఆశీర్వాదాలు. నోరు మూయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు వాళ్ళలు బాగు చేసుకుంటా, ఏమరా మన కర్మ ఇట్లయిపోయింది, ఈరోజు ఒక్క శాప పడలేదురా. ఒరే పెద్దోడా, పొద్దున్నే లేచి నువ్వు ఏడు ముఖం చూసినావురా, ఏమరా ఇంటి వాస్తు సరిగా లేనట్టుందిరా. అది కాదురా, పొద్దున్నే ఆమె కనిపించిందిరా ముందు. ఎవరు? అదే వర్తన కోల్పోయింది. అరే కాదురా, ఇవన్నీ సోదం ఏంటది. నోరు ముయ్యేసేసాడు యేసయ్య. ఇప్పుడు కళ్ళు పనిచేస్తున్నాయి. ఏం చేశారట వాళ్ళు? సైగలు చేశారంట పక్కన. రే రా ఇదే అనుకూల సమయం, హల్లెలూయా, వచ్చేస్తున్నాయి రా చేపలన్నీ. ఇలా పెద్దయినా మన పెద్దయినా మన దోణిలో ఉన్నాడు. హల్లెలూయా అని ఇవి నిండిపోయినాయి, అవి నిండిపోయినాయి. ఇంకా పిచ్చెక్కిపోయింది సీమోను పేతురుకు.
వెంటనే ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. అయ్యా నేను పాపిని అయ్యా అని ఏడుస్తున్నాడు. అప్పుడు వరకు అర్థం కాలేదు అయ్యగారికి, నేను మంచోని అనుకున్నాడు. హల్లెలూయా. నిజంగానండి, దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాలు చూసినప్పుడు కొన్నిసార్లు ఏడుపు వస్తుంటుంది, కన్నీళ్ళు గారుస్తుంటాయి. ఎందుకో తెలుసా? ఏం చూశావని ఇంత ప్రేమిస్తున్నావయ్యా? అసలు ఏ మంచితనం లేదు నాన్న నాలో. నేనైతే అదే అనుకుంటా. నేను చాలా మీ అందరికంటే వీకెస్ట్ పర్సన్. నేను బలహీనుల్లో నంబర్ 1 బలహీను నేను. ఇటువంటి బలహీనుని ఇంత ప్రేమిస్తున్నా ఏంటని పిచ్చెక్కుతుంది కొన్నిసార్లు. కారులో పోతున్నా కూడా అట్లా కన్నీళ్ళు కారుతూ ఉంటాయి, డ్రైవింగ్ చేస్తుంటా కూడా. ఎందుకంటే ఆ ప్రేమను తలపోసుకుంటుంటాను, ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటాను నేను. ఒకరు వందనాలు చెప్పినా ఫస్ట్ ఏమనిపిస్తుంది తెలుసా? అసలు నాకు వాళ్ళు వందనాలు చెప్పే అంత నాకు ఉందా సీను? వాళ్ళు 2 చేతులు ఎత్తి దండం పెట్టి వందనాలు చెప్తున్నట్టు ఆ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది నాకు? అసలు ఇంత ఘనపరచడం ఏముంది, ఏం చూసినావు నాలో అని దేవునితో మాట్లాడుకుంటూ ఆ ప్రేమలో పిచ్చెక్కుతుంటుంది నాకు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. మనకేమో దేవుడిచ్చిన కృప, వందనాలమ్మా వందనాలక్క సొట్టని అవుతావు. మర్యాద నేర్చుకోండి. ఒకరు గౌరవం ఇచ్చినప్పుడు మనం గౌరవం ఇవ్వాలి. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. ఇప్పుడు నేను రివర్స్ చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. హల్లెలూయా. మనం ఎప్పుడు టేకే కాదు, గివ్ కూడా ఉండాలా. ఎప్పుడు తీసుకోవడమే కాదు. చెప్పరే గట్టిగా. ఏమో వాళ్ళు ఈ మధ్యలో ప్రేజలాడి చెప్తలేరు, ఏమో వాళ్ళు ఈ మధ్యలో ప్రేజలాడి చెప్తలేరు అని నువ్వు అట్లా నువ్వు చెప్పు, నీకేం పోతుంది? చెప్పనోళ్ళగా చెప్పు. వందనాలక్కో వందనాలు అన్నాను గట్టిగా. ఆ కేక కన్నా భయపడ 2 చేతులు రావాలి ముందుకి. హల్లెలూయా. ఆమేన్. సైతానుగాన్ని ఏడిపియాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ వెనక సైతాన్లు పట్టింటాయి కాబట్టి వందనాలు చెప్పనియవు. అది గుర్తుపెట్టుకోండి. బాగా మాట్లాడే వాళ్ళు ఈరోజు మధ్యలో మాట్లాడతలేరండి, పట్టింటది వెనక. బాగా వచ్చేవాళ్ళు ఈ మధ్యలో పట్టింటది వెనక. ముందుకు పోకుండా వెనక్కి పోకుండా ముందు పోను, వీడి ఇంట్లోనే ఉంటాడు ఇంకా కాలం అంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ఆపరేషన్ ఎక్కువ చేస్తున్నాను ఈరోజు, ఏమనుకోద్దు. చేదైనా వేరు పోవాలా, మీరు బహుగా ఫలించాలా, మీ ఫలము నిలిచి ఉండాలా, మీరు ఫలించుట ద్వారా మన తండ్రి మహిమపరచబడాలా. ఆమేన్. ఓ ప్రయాస అన్నది ఏమైపోతుంది? తొలగిపోతుంది. ఎప్పుడు? దేవుని మాట వింటే. హల్లెలూయా. ప్రయాసలోనే బ్రతుకుతుంటావు నువ్వు. సో ఇప్పుడు ఏమైందంట? దోణెలు నిండిపోయినాయా? విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండెను. ఏమంట? బాగు చేసుకున్న వలలు ఏమవుతున్నాయి ఇప్పుడు? పిగిలేయడం అంటే మీకు ఒక మాట చెప్పాలంటే, చిన్న జోబే కానీ దీంట్లో వేసి ఒత్తుతా ఉంటే ఏమవుతుంటుంది? ఇంకో మొత్తం ఆ టైప్ అవుతుంది అనమాట ఇప్పుడు ఆశీర్వాదం అక్కడ. అమ్మో నాయన చాలనైనా అన్న పరిస్థితి ఎక్కడ పిగిలిపోతుంది, ఎక్కడ అయిపోతుంది అని, ఎక్కడ అటువంటి ఆశీర్వాదం, అటువంటి దీవెన. హల్లెలూయా. దాని తర్వాత వారు వేరొక దోణిలోనున్న తమ పాలు అది వదిలేసండి, కిందికి రండి తొందరగా. 2 దోణిలు మునుగునట్లు నింపిరి. 2 ఒక్క దీననే కష్టం అంటే ఇప్పుడు ఏమైంది? చెప్పర గట్టిగా. 2 దోణెలు నిండునట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, దాని కిందికి పో. విస్మయం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి, పైన విస్మయము అక్కడ ఉన్నవారు. అలాగున సీమోను కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. దేవునికి స్తోత్రం. ఇచ్చిన వాళ్ళు అందరూ ఏమయ్యారు? ప్రైజ్ ది లార్డ్. విస్మయం అనండి అందరు కూడా. అంటే ఆశ్చర్యానికి మించి అన్నమాట అది. ఇలా అంటే మన భాషలో అర్థమయ్యే భాషలు చెప్పాలి, అందరూ నోర్లు తెరుచుకునేటట్టు చేసేది. విస్మయం అంటే అని తెరుస్తారు చూడు. హల్లెలూయా అంటే ఒకలాంటి షాక్ అన్నమాట అది. ఆమేన్. హల్లెలూయా. చెప్పమంటారా చెప్పొద్దంటారా? మిమ్మల్ని కూడా నువ్వు దేవుని మాట ఉంటే అనేకులు మిమ్మల్ని చూసి నోర్లు తెరుచుకునేంత విస్మయం ఆశీర్వాదాల దేవుడు మీ జీవితంలో
విడుదల చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వీరా ఈమెనా ఆ విస్మయం అన్నమాట. ఒకప్పుడు వాళ్ళేమో తెలుసు, ఇప్పుడు వీళ్ళా. అటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మనకు అప్రాప్తం అవుతాయి. ఆమేన్. నన్ను ఏమన్నారు తెలుసా? వీడి దేనికి కారణం ఏంటో తెలుసా? పెద్ద కారణం ఏం లేదు, 10th క్లాస్ ఫెయిల్ అయినా. అదే అంటే ఒక్కసారి అంటే బాగున్నాడు, 2-3 సార్లు అయినా. అదే చూడండి విచిత్రం. మీ ముందు ప్రసంగం చేసేటోడు 3 సార్లు ఏమో, 3-4 సార్లు గుర్తులేదు నాకు. ఈ సెప్టెంబర్ మార్చి ఎన్ని అని చెప్పుకుంటాం. అది మన బ్యాక్గ్రౌండ్. అప్పుడు ఏమన్నారు? 10వ తరగతి. ఆ ఫెయిల్యూర్ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. దేవుడే ఆ మార్గం కూడా తీసుకుపోయాడు. ఎందుకంటే ఈరోజు ఫెయిల్యూర్లతోటే కదా మనం సంసారం చేసేది. ఈరోజు ఫెయిల్యూర్ల మధ్యలో కదా మనం జీవించేది. ఎవరైనా అన్న సబ్జెక్టులు పైన ఏం పర్లేదు రారా అని బలపరుస్తావు. ఎందుకు? నేను మీ టీంలో ఉన్నానని, నువ్వు నా టీంలోకి వచ్చినావని వాళ్ళని బలపరిచి తీసుకుపోతుంటావు. అంతేక ఆ ఫెయిల్ అయ్యే నాకు తెలియకుంటే ఎట్లా ఫెయిల్ అయినావు, దేవుని నమ్ముకున్నానువి అని చెప్తా. మరి ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఫెయిల్యూర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఓ, నా బ్యాచ్లో చాలామందే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనందరం ఒక టీంగా చేసినాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు ఆశ్చర్యములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గుడ్ ఫర్ నథింగ్, దేనికి వీడు పనికి రాడు అని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళే ఒక సమయం వచ్చింది, సడన్గా చూశారు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడు నాకు ఇచ్చినవి. అన్నారు. ఏందిరా బాబు, పని చేసుకోకుండా సేవ అని బైబిల్ పట్టుకొని పోతున్నావు. ఈ వయసులో చేయొద్దు నాన్న. 60 దాటినాక పెన్షన్ తీసుకునేటప్పుడు చేయాలంట సేవ. పెన్షనర్గా మారినాక తీసుకో సేవ, అప్పుడు చేయి. భక్తి ఉండొచ్చు కానీ సేవకి వద్దు. ఇప్పుడు సంపాదించుకో. యవ్వన కాలంలోనో 4 రాళ్ళు ఆ వెనకేసుకో అనేది నేర్పించారు, చెప్పినారు, ప్రసంగాలు చేసినారు కొంతమంది. వాళ్ళు సడన్గా చూసే వరకు అన్నారు. అనండి అందరు కూడా నోర్లు తెరిచారు. ఏమంటారు తెలుసా? అప్పుడు నేను దేవుని సువార్త ప్రకటించడానికి పోతున్నాడు. దేవుడు అంటాడు. ఎప్పుడు వీడు పని చేసుకోకుండా కష్టపడకుండా దేవుడు అంటారు. నన్ను ఏమన్నాడు తెలుసా? నోరు వెళ్ళబోసుకొని, నిజంగా వీంతో దేవుడు ఉన్నాడు రా. హల్లెలూయా. వీంతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఎంతగా దేవుడు వీని ఆశీర్వదించాడు. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదమ్మా, దేవుని మాట విని బయటకు వచ్చినాం కాబట్టి. 4 గోడల మధ్యలో ఉండి స్తోత్రం దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నాకు దీవిస్తాడు అంటే ఏముండవు. దోణిలో నుంచి అడుగు పెట్టాలా, సుఖమైన ప్రాంతాల నుంచి బయట అడుగు పెట్టాలా. 1 నిమిషం ఫ్యాన్ లేకుంటే తట్టుకోలేనంటావు, అక్కడి నుంచి అడుగు. లెక్క లేకుంటే నేను ఇంట్లో నుంచి బయటికి పోనంటావు చూడు, అక్కడి నుంచి బయటికి రావాలా. సుఖాలన్నీ వదిలే నేను ఇది తినా అది తినా, నాకు అది ఇష్టం లేదు, అది అల్లర్జీ, ఇది బులర్జీ అంటావు చూడు, బయటికి రావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్టోర్ బియ్యం నేను స్టోర్ బియ్యం తిన్నొచ్చిన వాళ్ళం సేవలో, గంజి నీళ్ళు తాగి వచ్చిన వాళ్ళం సేవకు. హల్లెలూయా. కృప ఏంటంటే పుట్టినప్పటి నుంచి మంచి భోజనాలతోటే పెరిగాం. మా నాయన ఎప్పుడు మంచి మాంసాలు, అన్ని రకాల మాంసాలు తిన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేర్లు చెప్తూ జైలు వేస్తారు చెప్పా నేను. ఆమేన్. సో అన్ని టేస్ట్లు అయినాయి. దేవునికి స్తోత్రం. ఆ స్టేజ్లో పెట్టాడు దేవుడు. కానీ ఒక్కసారి అన్నాడు, వెళ్ళి నా సేవ చేయరా, వెళ్ళి సువార్త ప్రకటించిపో, వెళ్ళి నా కోసం ఒక కట్టేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట విని బయటికి రాగానే హల్లెలూయా. ఏమైంది తెలుసా? స్టోర్ బియ్యమే మమ్మల్ని వెల్కమ్ చేసింది. రా 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 రా. ఏమేన్. వాస్తవంగా చెప్పాలంటే కుక్క పిల్లలకు పెట్టేది మేము అది ఇంట్లో. అది ఈ మనిషి పిల్లలకు తినే సంగసులు కూడా అదే ఎత్తుకొని వస్తుంటే ఏం చేస్తాం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పేవాని. అంటే వాళ్ళు ఏం తెస్తున్నారని కాదు, వాళ్ళు తెస్తున్న విధానము చూసి దేవునికి వందనాలు చెప్పేవాని. నీ సన్నిధికి తెస్తున్నారయ్యా, ఆశీర్వదించయ్యా వాళ్ళను.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు అడుగు పెడితే వాటిని ఆశీర్వదించి వాతావరణాన్ని మార్చేయాలని దేవుడు నీకు అవకాశం ఇచ్చి పంపిస్తున్నాడు అక్కడికే. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ప్రభు యొక్క ప్రణాళిక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేర్లు పెట్టొద్దు, దేవునికి స్తోత్రం. ఏం పెట్టొద్దు? నో 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 నో. ఆమేన్. ప్రయాస ఏం చేస్తాడు ప్రభు? తొలగిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన మాట వింటే. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి తగ్గింపు లెసన్ నేర్చుకోవాలనుంది? అయితే ఈ వీకర్ సెక్షన్లు ఏమంటారు దానిలను, అది కరెక్ట్ పదం గుర్తుకొస్తలేను. దేవునికి స్తోత్రం. అంత కాలువలు, గుడిసెలు, కొట్లాలు అవి ఉంటాయి. అటు ప్రాంతాలకు పోండి, వాళ్ళ దగ్గర పోయి కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని సంభాషించండి, చూడండి ఏం జరుగుతుందో. స్లమ్ ఏరియాస్. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, నువ్వు కొట్టంలో అడుగుపెట్టి వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేసి బయటకు వస్తే కొట్టం ఒక మిద్దెగా మారిపోతుంది. దేవుని బిడ్డ, నిన్ను బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడంతే. అది నీ యొక్క పిలుపు. దేవునికి స్తోత్రం. అనుభవిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఒక్క గ్లాస్ నీళ్లు ఇవ్వడానికి ఆ కుటుంబానికి స్తోమత లేదు. అటువంటి పరిస్థితిలో వాళ్ళు పిలిచారు, కూర్చోడానికి చేరలేదు. నీళ్ళని అడిగినా పక్కింటికి పోయి తీసుకొని వచ్చి ఇచ్చారు గ్లాసుల నీళ్లు. అటువంటి భయంకరమైన పరిస్థితి ఆ ఇండ్లు. అటువంటి భయంకర పరిస్థితిలో ఉన్నాడు ఆ కుటుంబం. ఆమేన్. ఫస్ట్ టైం అడుగుపెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత వారం రోజుల తర్వాతనే ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు దేవుడు. గ్లాస్ నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఫ్రిడ్జ్ వచ్చి పెట్టింది దేవుడు. దేవునికి స్తోత్రం. ఫ్రిడ్జ్, టేబుల్, చైర్లు అన్ని వచ్చినాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. విచిత్రం ఏంటంటే ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్నగారికి బాగలేదు. మందులు తెచ్చుకోవడానికి డబ్బులు లేవు, మందులు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఆయన దగ్గుతూ ములుగుతూ ఉన్నాడు. ఏందయ్యా అంటే, అన్న అంటాడు ఆయన. సరే ఓకే అని నేనే పోయినాను మెడికల్ షాప్కి పోయి మందులు తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చి ప్రార్థన చేసి నెమ్మదిగా ఉండయా మింగు బాగా అని చెప్పి చేసేసి ఇంటికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళను 1 నెల, 2 నెలలు, 3 నెలల్లో పరిస్థితి అంతా మార్చేశాడు దేవుడు. ఎంత స్థితికి మార్చాడంటే అసలు సర్వ సమృద్ధి అనుకోండి. ఇక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేనివన్నీ కూడా దేవుడు కలగజేశాడు. కలగజేసిన మరుక్షణమే ఉజ్జియాలాగా కొవ్వు పట్టింది ఆయనకు. ఉజ్జియా అనే రాజు, వాడు దేవుని సహాయం పొందుకున్నాడంట. ఆశ్చర్యకరమైన సహాయం. ఎప్పుడైతే వాడు స్థిరపడినాక గర్వం వచ్చిందట. స్థిరపడాలి అని ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా నా పిల్లల్ని స్థిరపరచునైనా, మా కుటుంబాన్ని స్థిరపరచు, మేము కూడా స్థిరపడాలి, ఇంకెన్ని రోజులైనా ప్రయాస నానా, మాకు రాబడి కావాలి, మాకు స్థిరపడే అంతవరకు ఈ ప్రార్థన చేస్తాం. ఇంకో మాట చెప్పాను, స్థిరపరుస్తాడు దేవుడు. అయితే స్థిరపరచబడిన తర్వాత తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ప్రారంభ దశ ఎప్పుడు మర్చిపోద్దు. మనం ప్రారంభంలో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎప్పుడు కూడా. అందుకే లాస్ట్లో చెప్పిస్తుంటాను నేను, ఇది ఆయన చేసిన ఉపకారాలలో. సో ఎవ్రీ టైమ్ వీ మస్ట్ రిమెంబర్ ఆ పూర్వస్థితిని మనం మర్చిపోవద్దు. ఏమైనా మా అమ్మ ఎప్పుడు అదే చెప్పేది నాకు. హల్లెలూయా. ఆ కొట్టంరా ఫ్యామిలీ ప్రారంభమైంది కొట్టంలా అంటారు. హల్లెలూయా. ఆ కొట్టం ఎప్పుడు మర్చిపోద్దు అంటది మా అమ్మ. అందుకే నాకు ఎప్పుడు ఎవరైనా మాది చిన్న ఇండ్లన్నా ఆ ఇండ్లన్నా ఫీల్ కానీ నేను ఎందుకు, మనం వాళ్ళకంటే వరస్ట్ ప్లేన్లో బయటకు వచ్చింది మా ఫ్యామిలీ. అయితే మేము పుట్టే లోపల అన్ని దేవుడు బ్లెస్ చేసి పడేశాడు అంతే. ఇంకా నేనైతే గర్వంగా చెప్పగలను, అతిశయిస్తూ చెప్పగలను. ప్రభువును బట్టి మనం పుట్టినాక ఇంకా రేంజ్ పెంచేశాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. అది దేవుని విధానాల మాది. సో మనం ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, ఒకళ్ళని పేరు పెట్టద్దు, ఒకళ్ళ బీదరికాన్ని మనం ఏం చేద్దాం. నీకు చాతనవుతే మేలు చేయడం చెయ్యి, లేకపోతే మూసుకొని ఉండాలి అంతే తప్ప ఎక్కువ ఎక్స్ట్రాలు మనం. కాబట్టి మాట వింటే ఏం పోతుంది? ప్రయాస. అందరు చెప్పండి ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని తర్వాత చూడండి యోహాను సువార్త 4:49 మాట. యోహాను 4:49. ఎంతమంది ఆనందిస్తున్నారు దేవుని వాక్యంలో?
ఆమేన్. జాన్ 4:49. అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. అందరూ ఆమేన్ చెప్పండి. మాట నమ్మి ఏమయ్యాడంటే ఆయన, ఇంకొకసారి గట్టిగా, ఆయన మాట విన్నాడు, ఆ మాటను నమ్మాడు, మాటను పట్టుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మార్గంలోనే ఆ ఇంటి ఎదురు నుంచి ఒకళ్ళు వస్తున్నారు. ఏమయ్యా, ఎట్లుంది నా కుమారుడి పరిస్థితి అంటే, వాడు బ్రతికి ఉన్నాడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు బ్రతికాడు అంటే నిన్న ఈ టైంలో అన్నారు. ఏ టైం? యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్న టైం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈరోజు మీకు ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్తున్నాను. ఈ టైంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీ జీవితంలో నువ్వు శ్రద్ధగా వింటున్నావు కాబట్టి, ఈ శ్రద్ధగా వినేదాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు ఏదైతే అవసరమో దాంట్లో ఒక అద్భుతం దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఒక అద్భుతం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఒక అద్భుతం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చెప్పబోతున్నావు సాక్ష్యం ఏంటంటే, నేను మందిరానికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంటే, ఇక్కడ నేను దేవుని మాట విన్నాను, దేవుడు అక్కడ కార్యము చేశాడు. ఆ జరిగిన కార్యం ఎప్పుడు జరిగిందని అడిగితే, నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ కార్యం జరిగిపోయిందని చెప్పబోతున్నారు. అటువంటి కార్యం దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. మాట వింటే నువ్వు బ్రతుకుతావు. అందరూ ఆమేన్ చెప్పండి. ఎంతమందికి బ్రతకాలనుంది? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతుకునిచ్చేది ఏంటి? దేవుని మాట అని చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. వాళ్ళ మాట వీళ్ళ మాట వింటే సస్తావు, కానీ దేవుని మాట వింటే బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. ఎందుకు బ్రతుకుతావు అంటే, ఆయనే పునరుత్థానము జీవము కాబట్టి. ఆయన ఏమై ఉన్నాడు? మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు కాబట్టి ఆయనలో ఏముంది? జీవం ఉన్నది. అదేం చేసింది? మనకు సమృద్ధి అనే జీవాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఆయన మాట వింటే మనం చెప్పాలి గట్టిగా, ఎస్. దేవుని మాట వినడం నేర్చుకోండి. బ్రతుకుతాం, మనం చచ్చిపోం, బ్రతుకుతాం. ఆమేన్. హల్లెలూయా. బ్రతికి ఆయనందు విశ్వాసం ఉంచేవారు ఎప్పటికీ మనం చనిపోవని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. మరణ వార్తలన్నీ అబద్ధం. మనం బ్రతుకుతాం. అది దేవుని వాక్యం, అది దేవుని మాట. ఆమెను ఒకటి మనం గట్టిగా బలంగా నిలబెడతా దేవుని వాక్యం. దేవుని మాట వింటే నువ్వు నిలబడతావు బలంగా. రెండవదిగా, ప్రయాస అంతా కూడా తొలగిపోతుంది. మూడవదిగా, నువ్వు బ్రతుకుతావు. నాలుగవదిగా చూడండి, లూకాసు వార్త 1:38. లూకాసు వార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. మరియా ఏమంటుంది ఇక్కడ? నీ మాట చొప్పున. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి అదే మాట మీరు కూడా. నీ మాట చొప్పున, ఇట్లా పెట్టుకోండి చేతులు. నీ మాట చొప్పున నా జీవితములో జరుగునుగాక. నీ మాట చొప్పున నా జీవితములో జరుగునుగాక. నీ మాటనే అనండి. ఆ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఆయన మాటకి ఎప్పుడైతే ఆమె లోబడిందో, విన్నదో, ఏం జరిగిందో తెలుసా? 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఆమేన్. దేవునికి స్తోత్రం. నంబర్ 1, ఆమె మాట విన్న దాన్ని బట్టి ఏమైంది? స్త్రీలలోనే. చెప్పండి అందరూ కూడా. అంటే ఒక మాట చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన దానిగా మార్చబడింది. ప్రత్యేకమైన ఆశీర్వాదం అనండి అందరు కూడా. మీ వంశంలో, మీ తరంలో ఎవడికి లేని ఆశీర్వాదం దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. మీ తాత ముత్తాతలలో కూడా లేనిది, మీ తర్వాత పిల్లల తరంలో కూడా లేనిది నీకుంటుంది. అది ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం చెప్పండి.
ఎవరైనా కానీ మరియమ్మ అంటుంటారు. ఏమంటారు? ఎవరైనా కానీ ఏమంటుంటారు? మరియమ్మ, మరియమ్మ, మరియమ్మ. అందరికి ఆమె అమ్మ. దేని బట్టి వచ్చి అమ్మ అయిందామే? దేవుని మాటను విన్నదాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఓయ్ మరియా అని ఎవరు అన్నారు? మరియమ్మ అంటారు. రెస్పెక్ట్తో కూడిన ఆశీర్వాదం ఆమె జీవితంకి దేవుడు అనుగ్రహించాడు. అక్కడికే సరిపోలేదు. దాని తర్వాత ఏమైందో తెలుసా? దేవునికి స్తోత్రం. ఎక్కడుందో తెలుసా? 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అందరూ ఆమెనని చెప్పండి. ఏమైనా ఆమె ధన్యురాలు. ఒకటి ఆశీర్వదించబడినామే అంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో, రెండవదిగా ధన్యురాలు. ధన్యురాలు అనగానే అదృష్టవంతురాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని మాటను వినడం ప్రారంభిస్తే నీకు పట్టినంత అదృష్టం ఎవడికి పట్టదు ప్రపంచంలో. ఒక ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా నువ్వు ధన్యుడవు అనిపించబడతావు, ధన్యురాలు అని పిలువబడతావు. దేవుని మాటను వింటే. దేవుని మాట వినకుంటే చెప్పాలా వద్దా? చెప్పాలా? వాస్తవాలు ఇవన్నీ కూడా, సత్యాలు ఇవన్నీ కూడా. నేను చెప్పకుంటే ఎవరు చెప్తారు? ఆమేన్. ధన్యుడవు అనిపించుకోకుంటే, అంటే ఆయన మాట వింటే నువ్వు ధన్యుడవు, మాట వినకపోతే దరిద్రుడవు. చూసిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎక్కడ దరిద్రుడు రాయుడు, అలా అత్తమామ 1 లక్షలు ఇచ్చినారంట, రూపాయి మిగిలించుకోలేదు. దరిద్రం రాయుడు, దరిద్రుడు కదా. ఉన్నదంతా పోగొట్టుకోండి, దరిద్రుడు. ఉన్నదంతా పెట్టేశాడు, దరిద్రుడు. పోత మామూలుగా పోలే, దరిద్రమంతా పిల్లలకు అంటించిపోయాడు, దరిద్రుడు. దేన్ని బట్టి వచ్చింది దరిద్రం? మీకు వాక్యం అర్థమైంది? హల్లెలూయా. మాట వింటే ధన్యుడయా. బాబా ఏం ధన్యుడినా నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుట్టి పెట్టి ఏదో సామెతలు చెప్తారు. కాబట్టి మనం ఎవరో ధన్యులం అవుతాం. హల్లెలూయా. అతడు చెయ్యునదంతయు సఫలమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. దేవుని మాట అంటే అదృష్టం వచ్చి నీ తలుపు తడుతుందట. దేవుని మాట వినకపోతే దరిద్రం వచ్చి అది తట్టేది ఏముండదు, తెరుచుకొని వస్తుంది లోపలికి. ఆమేన్. హల్లెలూయా. దరిద్రానికి మర్యాద లేదు. హల్లెలూయా. మాట వినకపోతే అయిపోయి వచ్చి పడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి చేతులు ఎత్తండి, అందరము నాట్యం చేద్దాం, అందరం ఆరాధిద్దామని నేను చెప్పా. అక్కడ మీరైతే బాగా ఎత్తారు, వాళ్ళు కూడా కొంతమంది ఎత్తారు. దాంట్లో ఒకడు ఏం చేశాడు? ఏం రాయుడు కొత్తగా చెప్తున్నాడు అని నన్ను కొత్తగా చూశాడు. అది నా ముందే కూర్చున్నాడు, విచిత్రంగా చూశాడు. సరే, యుద్ధము యెహోవాదే అని నాట్యం చేస్తూ ఆరాధిస్తుంటే కోపం వచ్చింది ఆయనకి, పెద్ద ఆయనకి. కండవ వేసుకొని ఉన్నాడు. ఆ కండవ ఇట్లా తీసి అంత ముందుకు వచ్చి నా ముందే ఇట్లా దులిపి ఇట్లా చూసి వేసి వెళ్ళిపోయినాడు. ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ఎక్కడో ఆయన, ఎందుకంటే మనం పట్టించుకునే వాళ్ళం కాదు. నా ముందే